మన ఇండియన్ ఆక్వానాట్స్ రికార్డ్ బ్రేక్ చేశారు. రాజు సింగ్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నుంచి 4025 మీటర్స్ డీప్ సీ వెళ్లారు. అదే విధంగా తర్వాత రోజు ఇండియన్ ఆర్మీ నుంచి జితేంద్ర పాల్ సింగ్ రిటైర్డ్ కమాండర్ ఈయన 5002 మీటర్స్ డీప్ సీ వెళ్లారు. అయితే ఇది యాజ్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ డీప్ సీ అనమాట. ఇది అలాంగ్ విత్ ఫ్రెంచ్ వాళ్ళతో కలిపి మనము చేసాం ఇది. అండ్ అంత కిందకి వెళ్లి రోబోటిక్ ఆర్మ్స్ తో మనం ఇండియన్ ఫ్లాగ్ అదే విధంగా ఫ్రెంచ్ ఫ్లాగ్ ని అక్కడ పాతేము, డీప్ సీ లో పాతేము అనమాట. ఇది సైమల్టేనియస్ గా మొన్నేమో స్పేస్ లోకి మన భారతదేశం నుంచి ఒకళ్ళు వెళ్లారు, ఇప్పుడేమో డీప్ సీ లోకి రెండు స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఓ పక్క, ఇంకొక పక్క ఏమో డీప్ సీ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. భారతదేశము ఉన్న కొంది లైక్ స్టెప్ బై స్టెప్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ డీప్ ఇన్ టు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అండ్ ఫైండింగ్ మిస్టీరియస్ డీప్ సీస్ అండ్ స్పేసెస్ రెండు. అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళుతుంది భారతదేశము. ప్రస్తుతానికి అంతా సెటిల్ చేసుకొని పరిశోధనలోకి డీప్ గా వెళ్తుంది. దిస్ షోస్ ఆత్మ నిర్భర్ భారత్ ఇవన్నీ అనుకుంటే కనుక లైక్ అదేదో దానికి దీనికి సంబంధం ఏంటి అనుకోవచ్చు, కానీ ఇట్ షోస్ లైక్ జనాలు లైక్ హౌ దే ఆర్ గెటింగ్ డీపర్ ఇన్ టు రీసెర్చ్ వర్క్ అండ్ టు ఫైండ్ న్యూ థింగ్స్. వీ డోంట్ నో లైక్ ఏది బయటపడుతుందో, ఏది మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో, ఏది దేశానికి ఎలా ఉపయోగపడుతుందో. బట్ వన్స్ వీ స్టార్ట్ ఫైండింగ్ దమ్ మన రీసెర్చ్ వర్క్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎవ్రీవేర్ ఇట్ గెట్స్ స్ప్రెడ్ అనమాట. సో మన వాళ్ళు ఇలాగే కొత్తవి ఇంకా ఫైండ్ చేయాలి. అండ్ మనము ప్రపంచానికి ఎన్నో ఇచ్చాము. జీరో కనిపెట్టాము ఆర్యభట్టతో, ఇలా మనం ఇంకా ఎన్నో కనిపెట్టాము. పుష్పక విమానం ఫస్ట్ గా రిటర్న్ ఫార్మాట్ లో మన దగ్గరే ఉంది, హౌ ఇట్ కెన్ బి అని. ఇలా దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వీ హ్యావ్ ఫౌండ్ అండ్ వీ హ్యావ్ గివెన్ టు ద వరల్డ్ యాజ్ ఎ గిఫ్ట్. ఇలా ఇంకా ఎన్నో కనిపెట్టాలి అని ఆశిద్దాము. లెట్ us సెలబ్రేట్ దిస్ మూమెంట్ బై కంగ్రాచులేటింగ్ our great and brave Indians.